జర్మన్ వీసా పరిస్థితి ఏంటి? జర్మనీ వీసా టఫెస్ట్? నో, ఈజియెస్ట్. ఓ ఈజియెస్ట్ అంటే ఇట్ ఈస్ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్ అండి. బేసిక్గా ఏంటంటే ఏ దేశమైనా కూడా మన డాక్యుమెంట్స్ వీసా రిజెక్ట్ అవుతాయంటే బేసిక్ కారణాలు ఏంటి? ఒకటి, మన డాక్యుమెంట్స్ ఫేకా ఒరిజినల్ అని డౌట్. రెండు, మనం చూపించే బ్యాంక్ బ్యాలెన్స్ వీళ్ళదేనా లేకపోతే ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకొని మళ్ళీ వీసా అయిపోయాక తీసేస్తారా అని డౌట్. లేదంటే కనుక వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చా లేదా, అండ్ అక్కడ యూనివర్సిటీ ఎటువంటివి, ఇవి బేసిక్గా ఉంటాయి. సో అక్కడ యూనివర్సిటీ ఎటువంటివి అనేది స్టూడెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశ్ కన్సల్స్లో మా రెస్పాన్సిబిలిటీ, వి గివ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి యూనివర్సిటీ గురించి వదిలేసేయండి. రెండో థింగ్ వచ్చేటప్పటికి మీరు యొక్క ఫండింగ్ ఏదైతే ఉందో ఈ ఫండింగ్ మనకి ఇండియన్ అకౌంట్లో చూపించకుండా జర్మనీ కోసం ఏంటంటే ఒక 12 లక్షల రూపాయలు అంటే 12,000 euros మనము స్టూడెంట్ పేరు మీద జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుంది. దాంట్లో ముందే ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే మన డబ్బులు ఒక సంవత్సరం పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ జర్మనీలో ఉన్నాయి, విచ్ ఈస్ యాక్చువల్లీ ఆ కమిట్మెంట్ ఏంటంటే బ్యాంక్ నుంచి ఎవ్రీ మంత్ 1,000 euros మీ సేవింగ్స్ అకౌంట్లోకి వస్తాయి. అంటే మీకు సంవత్సరం సరిపడా లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ముందుగానే అక్కడ ట్రాన్స్ఫర్ చేసాం. కాబట్టి ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ గొడవ లేదు. కేవలం బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ ఉందా, ఐఎమ్ ఓకే విత్ దట్. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్లు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ దగ్గర IELTS 6.0 అనుకున్నాము, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్, వేర్ కాన్సల్ డోంట్ ఈవెన్ బాదర్స్. తర్వాత ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేంటంటే జర్మన్ ఎంబసీ వాళ్ళు APS సర్టిఫికేషన్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మన 10th ఇంటర్ ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్ళినట్లయితే ఆర్ మాస్టర్స్కి అయితే 10th ఇంటర్ అండ్ డిగ్రీ, ఈ కాగితాలని మనమే ఆన్లైన్లో జర్మన్ ఎంబసీకి అప్లోడ్ చేసి ఒక 18,000 రూపాయలు కడితే వాళ్ళు ఒక 1 month టైం తీసుకుని వాళ్ళు మన 10th బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, తర్వాత బీటెక్ కాలేజ్కి ఆర్ యూనివర్సిటీకి వాళ్ళే చెక్ చేసి వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మేము అన్నీ చూసాము, ఈ అబ్బాయి అన్ని జెన్యూన్ అనేసి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకా వీసా రిజెక్ట్ చేయడానికి ఇంక వేరే అవకాశం లేదు. రెండో థింగ్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ మనుషులు అవసరం కాబట్టి వీసా అనేది 100% ఇచ్చేస్తారు.